మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. దత్తత కార్యక్రమం ఇంకా పూర్తి అయి ఉండదు. ఇక మొదలు పెట్టండి అని కౌశికి వైజయంతిని ఇంకా బలవంతం చేస్తూ ఉంటుంది. అయితే అప్పుడే సురేష్‌కి ఒక వీడియో మెసేజ్ రావటంతో కౌశికి ఒకసారి ఈ వీడియో మెసేజ్ చూడు అని సురేష్ చూపిస్తూ ఉంటాడు. వెంటనే కౌశికి ఆ వీడియోని చూస్తూ ఉంటుంది. అందులో యువరాజ్‌ని పోలీసులు బంధించి ఉన్నట్లు యువరాజ్ నాటకం ఆడుతూ ఒక వీడియోని పంపించేసి ఉంటాడు. మొఖానికంతా కూడా దెబ్బలు ఉంటాయి. "అక్క, నన్ను ఈ పోలీసులు బంధించేశారక్క. నన్ను బయటికి రానివ్వటం లేదు. నేను బ్రతికే ఉన్నానక్క, బ్రతికే ఉన్నాను. కానీ ఈ పోలీసులు నన్ను బ్రతకనివ్వరని నాకు డౌట్‌గా ఉందక్క. వీళ్ళు నాపై ఏదేదో ప్లాన్ చేస్తున్నారు. దయచేసి నువ్వు వచ్చి నన్ను వెంటనే కాపాడక్క, కాపాడు" అని ఒక వీడియోని రికార్డ్ చేసి సురేష్ మొబైల్‌కి పంపించి ఉండటంతో ఆ వీడియోని కాస్త సురేష్ కౌశిక్‌కి చూపిస్తూ ఉంటే ఇక అందరూ షాకింగ్‌గా ఆ వీడియోని చూపిస్తూ ఉంటాడు. యువరాజ్ అబ్బోడి ప్లాను ఇదా అని నిషి, వైజయంతి చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక దత్తత కార్యక్రమాన్ని కాస్త మధ్యలోనే ఆపిపడేసి మరి కౌశికి జేడీ ఆఫీస్‌కి పరిగెత్తుకు వెళ్తుంది. జేడీతో పాటి ఫ్యామిలీ మెంబర్స్ కూడా నిషి, వైజయంతి కూడా అక్కడికి వచ్చేసి ఉంటారు. "మేడం ఆగండి మేడం" అని కౌశికిని కిరణ్, రమ్య అడ్డుకుంటూ ఉంటారు. "ఎక్కడ ఆ జేడీ? నేను వెంటనే మాట్లాడి తీరాలి" అని కౌశికి అడుగుతూ ఉంటుంది. "ఇప్పుడు మీరు కలవటానికి కుదరదు మేడం" అని కిరణ్, రమ్య చెప్తూ ఉంటే అప్పుడు వెంటనే నిషి, "ఏంటి ఆ వీడియో చూసి, నా భర్త పంపించిన ఆ వీడియో చూసేసి మేము ప్రశ్నలు అడుగుతాము. మా ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేక పారిపోయిందా ఆ జేడీ? మాకు సమాధానాలు చెప్పవలసి వస్తుందనే కదా మాకు మొఖం చూపించలేక పారిపోయి ఉన్నట్లుందని" నిషి అంటూ ఉంటే, "నేను పారిపోయే రకం కాదు, పరిగెత్తించే రకం" అంటూ జేడీ వాళ్ళ ముందుకి వస్తూ ఉంటుంది. ఇక జేడీ వెనకాలే కేదార్ కూడా వస్తూ ఉంటాడు. జేడీ, కేడీ అలా మాస్కులు పెట్టుకొని వస్తూ ఉండటంతో నిషిక, కౌశికి అందరూ కూడా షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. "మర్యాదగా నా భర్తను నాకు అప్పజెప్తారా? లేకుంటే మీ ఆఫీస్ ముందే నేను ఆత్మహత్య చేసుకొని నా ప్రాణాలు ఇక్కడే వదిలేయాల్నా? మర్యాదగా అడుగుతున్నా, అప్పజెప్తారా లేదా" అని నిషి బెదిరిస్తూ ఉంటుంది.